ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వాము ఆకు కూడా చాలా మంది బజ్జీలు వేసుకుని తింటారు. అవును అవును అది టేస్టీగా ఉంటుంది కానీ బజ్జీలు మళ్ళీ శనగపిండి ఇదంతా అవును. పక్కన పెడితే వాము ఆకుని ఏం చేయొచ్చండి? వాము వాము ఆకు వేరు మ్యామ్, వాము వేరు. వాము ఆకు చూస్తుంటాం మనం, అది వాముతోనే వచ్చింది అనుకుంటాం, బట్ ఆ ప్లాంట్ వేరు, ఈ ప్లాంట్ వేరు. ఓహో, రెండు వేరు వేరు రెండు వేరు ప్లాంట్స్, వేరు కొత్త ప్లాంట్స్ విషయం. ఉంటాయి. సో ఈ వాము ఆకుతో మనం, నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు వాము ఆకు స్మెల్ వస్తుంది, దానికి మాత్రం వాము వచ్చి చూడలే నేను. సో వాము రియల్ ప్లాంట్ అయితే నాకు ఐడియా లేదు, బట్ వాము ఈ సపరేట్. ఏవైతే బజ్జీలు వేసుకొని తింటారో అది సపరేట్, బట్ ఈ ఆకుతో సేమ్ ఔషధ గుణాలు ఉంటాయండి మనకి. వాము ఆకు కూడా చాలా చాలా మంచి పని చేస్తుంది. అండ్ నైట్ కూడా కాస్త పౌడరు నీళ్ళల్లో బాయిల్ చేసుకొని, పౌడర్ విషయానికి వస్తే వడగట్టేసుకొని తాగి పడుకుంటే కూడా తెల్లారికల్లా మన టమ్మీ అయితే క్లియర్ అవుతుంది మనకి. అండ్ ఆకుతో పచ్చడి కూడా చాలా చేసుకుంటున్నారు. ఈ వాము ఆకు అని దొరుకుతుంది, అది దాంతో కాస్త చింతపండు, పల్లీలు అలాంటివి వేసుకొని పచ్చడి చేసుకుంటే కూడా మన అన్నంలోకి చాలా మంచిది. అండ్ ఎనర్జీ ఉంటుంది, ఎట్ ఏ టైం ఐరన్ వస్తుంది మనకి, కాల్షియం వస్తుంది, అన్ని రకాల వైటమిన్స్తో కూడిన ఆకు ఉంటుంది. దీప్తి గారు, మనకి మామూలుగా ఉప్మా, పొంగల్ ఈ కేటగిరీ బ్రేక్ఫాస్ట్లో చాలా హెవీ కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్డ్గా చేసుకునే పద్ధతి ఏమన్నా ఉందా? అసలు ఉప్మా తింటారు బ్రేక్ఫాస్ట్కి, విపరీతంగా నెయ్యి ఉంటుంది, ఏదో అడపదడప ఒకటి రెండు ఒక జీడిపప్పు రావచ్చు, కానీ అంతకుమించి ప్రోటీన్ పెద్దగా ఉంటుందో లేదో తెలియదు, వీటిలో ఉండే రవ్వలో ఉండే ప్రోటీన్ తప్ప. సో మీ సజెషన్ ఏంటి? ఎప్పుడైనా ఏ వెజిటబుల్స్ కుక్ చేసుకున్నా, అంటే ఇలాంటి రవ్వలు ఇలాంటి కుక్ చేసుకున్నా మ్యామ్, తినడం ఏది తప్పు అన్నాను నేను. తినండి, నచ్చినట్టుగా తినండి, బట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1/2 కప్ రవ్వ తీసుకున్నారనుకోండి, 1/2 కప్ రవ్వ తీసుకుంటే 1:3 జనరల్గా నేను కుక్ చేసే విధానం ఉప్మా. బట్ నేనేం చేస్తాను, అందులో స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ బాయిల్ అవుతున్నప్పుడు యాడ్ చేసేస్తాను. లైక్ క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, కొరియాండర్ 2 హ్యాండ్ఫుల్ వేసామనుకోండి, దెన్ ఆ రవ్వను యాడ్ చేస్తే ఫైబర్ యాడ్ అయిపోయి కార్బ్స్ అనేది బాడీ తొందరగా రిసీవ్ చేసుకోకుండా బ్రేక్ డౌన్ చేస్తుంది అక్కడ. సో ఈ బేసిక్లో తినుకుంటూ పోతే ఏ ఫుడ్ అయినా సంథింగ్, అంటే మీరు కంప్లీట్ హోల్ గ్రెయిన్తోనే తినండి, ఇలా కాస్ట్లీ ఐటమ్స్ తెచ్చుకోండి అనడం కాకుండా, సీజనల్గా న్యాచురల్గా ఇంట్లో దొరికే వాటితో కూడా సింపుల్ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని హై ఫైబర్ యాడ్ అయిపోతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాడీలో కరెక్ట్గా ఉంటుంది, అండ్ మనకి హోల్గా ఫుల్ ప్యాక్ తిన్నట్టుగా ఉంటుంది. అవును, అంటే ఉత్త ఉప్మా తిన్నామని కాకుండా కూరగాయలు కూడా వచ్చి దానిలోని పోషకాలు కూడా వస్తాయి మనకి. మీకు చాలా, మీకే కాదు న్యూట్రిషనిస్టులు అందరికీ చాలా ఇష్టమైన ఒక ఇంగ్రీడియంట్ తేనె. అవును, తేనెకు ఉండే గుణాలు ఏమిటి? దాంతోపాటు నిమ్మకాయ కూడా. అవును. సో మ్యామ్, తేనెకు ఉండే గుణాలు తీపిదనం ఫస్ట్ పాయింట్. వి ఎంజాయ్ ఈక్వల్ టు షుగర్ లాగా అనుకుంటాము. సో అలా న్యాచురల్గా దొరుకుతుంటుంది మనకి. ఫ్రూట్ సలాడ్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ వీ కెన్ యాడ్. అవును, ఫ్రూట్ బౌల్ చేసుకుంటుంటాం కదా మ్యామ్, కీరా యాడ్ చేసుకుంటాం, కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాం, కొన్ని నట్స్ యాడ్ చేసుకుంటాం, ఇంకా స్వీట్నర్ యాడ్ కావాలి అనుకుంటాం, అప్పుడు తేనెని మనం యాడ్ చేసి తింటాం. తేనె ఈజీగా డైజెషన్ అవుతుంది మ్యామ్, ప్రాబ్లం ఉండదు మనకి, అదొక మంచి గుణం దానికి. అండ్ ఇంకా చెప్పాలి అంటే షుగర్తో పోలిస్తే చాలా మంచిది, న్యాచురల్గా దొరికి తెచ్చుకున్నది తింటే ఇంకా మంచిది. సో తేనె నీళ్ళు కాంబినేషన్ కూడా మీరు అడిగారు ఇప్పుడు. సో బాడీకి సూట్ అవుతుంది, నీకు ప్రాబ్లం ఏం లేదు అని అనుకుంటే ఎంప్టీ స్టమక్ మీరు తీసుకోవచ్చు. అగైన్ చెప్తున్నా, బాడీ టు బాడీ ఈజ్ డిఫరెంట్, అండ్ వెదర్ కండిషన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉండాలి. దీప్తి గారు, వన్స్ అగైన్ మన ఫుడ్తో మనం ఎలా స్నేహం చేయొచ్చో మీరు నిరూపించి చూపించారు. చుట్టూ ఉండే పరిసరాల్లోనే సింపుల్ ఫుడ్స్తో ఆరోగ్యాన్ని మనం చక్కబెట్టుకోవచ్చు చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుద్దాం. నమస్తే.